తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్లా విజయ్ కుమార్ అగ్గిపెట్టెలోని ఇమిడే అరుదైన పట్టు చీరను శ్రీశైలం బ్రహ్మరాంబిక అమ్మవారి సమర్పించారు. వారం రోజుల పాటు మగ్గంపై నేసిన 5.5 మీటర్ల పొడవు గల ప్రత్యేక చీరను ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతగుంట రమేష్ నాయుడుకు స్వీకరించి కళాకారుడి ప్రతిభను అభినందించారు. చేనేత కళను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ముందుకు రండి మీరు. వ్యాపారం జరుగుతుంది సార్. ఎవరించండి? సిరిసిల్ల. దీనిలో పట్టు అండ్ గోల్డ్ వర్క్తో నేషన్ దాదాపు 200 గ్రాముల చీర. తెలంగాణలో పుట్టిన ఒక మాణిక్యం విజయ్ కుమార్ అందరికీ నమస్కారం. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. భారతదేశంలో ఒకప్పుడు బ్రిటిష్ యువరానికి అగ్గెపెట్టెలో నేచిన చీర పెట్టి తన జన్మదిన సందర్భంగా బహుకరించిన చరిత్ర మన చేనేత కార్మికులది. అటువంటిది నేడు మన తెలంగాణ సిరిసిల్ల గ్రామంలో జన్మించినటువంటి మట్టిలో మాణిక్యం విజయ్ కుమార్ ఈరోజు మన శ్రీశైల మల్లికార్జున బ్రహ్మరాంబాదేవికి క్షేత్రానికి విచ్చేసి అగ్గిపెట్టెలో 5.5 మీటర్ల పొడవు గల ఈ పట్టు చీరను ఇమిడింపజేసి ఈరోజు అమ్మవారికి కానుకగా ఇవ్వడానికి